అందరు పలకరిస్తాను. ఓహో నీ అమ్మ నీ అక్క నీ చెల్లి నీ తల్లి అంటే బాగున్నారని అర్థం. అంటే ఒక్కొక్కల పరిస్థితి లేట్ అయిపోతుంది మొత్తం ఒకసారి పలకరిస్తాను. అబ్బా అమ్మాయి గారు చాలా బాగుంది. నా తెలియకడతాను నేనేం తప్పు చేస్తాను నువ్వు మీ అన్ని తోస్తారు. ఇప్పుడు చేసింది ఏంట్రా? నువ్వు మీ అని ఏం చేస్తావు? ఏం చేసామా అని నేను చక్కగా భర్తమాతను ప్రార్థన చేసుకున్నాం. మీరు మీ తాతని ప్రార్థించారు నేను మా తాతని ప్రార్థించాను. ఏడు మా తాతగాడు ఏడు మీ తాత ఉమ్మడి పుట్టాడా ముక్కులు పుట్టాడా అందరూ పుట్టాడా చెబుట్లేదు రా ఎన్నిసార్లు పుట్టాడు ఏంటి ఆయన ఇష్టము. ఒరేయ్ నీ గోపాలు రాలిపోతాయి గోవుకు పళ్ళు ఉండవు కన్నమంటుంది. ఒరే గోప పగిలిపోద్ది. అలాగాను అమ్మాయి పని తెలియకూడదు కదా ఈ రోజు ఎందుకు ఇచ్చాము? ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాము నీకు తెలీదా? తెలీదా? నాకేది తెలీదు. తెలిస్తే చెప్పు. రెండో రేటు తెలుసు. ఒకటోది బొక్కడం రెండోది ఎక్కడం. భాస్కర్ గారు రాంబాబు గారు కొంచెం సౌండ్ పెట్టండి. బుక్కడం అంతా ఏంటండి? మాది కాదు మా తాతగారు సొమ్మైన ఒట్లకి వెళ్ళి మన పట్టప్పని గారు ఉన్నారా ఆయన దయవల్ల పట్టప్పని దయవల్ల 6 ఇడ్లీ 8 సూపర్ రా 6 ఇడ్లీ 8 టిఫిన్ పెట్టారు. అమ్మాయి 6 ఇడ్లీ 8 చపాతీలు తిన్నాడు. నువ్వు? నేను 4 ఇడ్లీ తిన్నా ఆయనకు తెలుసు. నేను కూడా అన్నీ తిన్నాను. ఆయన మా నిద్ర మాట మనోడికి మాత్రం ఈ రోజు పండగ అయింది. అచ్చే 8 చపాతీలు అక్కడ పెట్టి తెలియకంటాను వీడు కడుపు సముద్రం. అప్పని ఏమనుకున్నాడంటే టిఫిన్ అయితే టిఫిన్ లా చేస్తారు అనుకున్నాడు. అరే టిఫిన్ లాగే చేస్తారు అనుకున్నాడు. అవును కానీ ఎందుకు తింటాడు అనుకోలేదు. ఈయన మాల్లోనే అలగడట పాప గురుస్వామి బతిమడట రాంబాబు దయ్యా తిండికి రోజు అమ్మాయి నా భాషలో బోయినాను బొక్కడం అంటారు. ఒకటోది బొక్కడం రెండోది ఎక్కడమంటే ఏంటి? స్టేజ్. ఓహో బొక్కడం అంటే భోజనం ఎక్కడం అంటే స్టేజ్. అది ఈ ఏడు తప్పికేమీ తెలియదు. నీకు వేరే తెలియదు. మరి తెలియకుండా ఎందుకు వచ్చావురా? నువ్వు రమ్మని వచ్చాను. ఎక్కడికి రమ్మన్నాను? నువ్వు స్టేజ్ ఎక్కమంటే రమ్మన్నా. రమ్మంటే వచ్చాడు మరి రమ్మని వెళ్ళపోతే అంత చెప్పిన ఎవరో రమ్మని వెళ్ళపోతే అంత కాలు పడతాడు. ఒరే నీకు నమస్కారం రా. నువ్వు ఏ రూట్ లోనే వెళ్ళొద్దు ఈ రూట్ లోనే రా. ఈ రూట్ లోనే వస్తాను నర్సంపేట రూటే సరేనా? కాలేర కొడతాను మళ్ళీ. నీదే నీదే ఆడ దొరకదు.
సరే గాని ఆ. ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలీదా? నాకు తెలీదు. మహాశివరాత్రి అవును. పర్వదినము. చక్కగా మనం ఈ రోజు ప్రోగ్రాం చెప్పడానికి వచ్చాం. 7 రాత్రులు ఏకరాత్రి మహాశివరాత్రి. ఆ. ఓకే. అందుకు ఈ రోజు మనం ఇక్కడికి చక్కగా బుర్రకథ చెప్పడానికి వచ్చాం. బుర్రకథ? ఆ. అమ్మాయి నేను బోల్డ్ బుర్రకథ చెప్తాను. అవును నీకు వచ్చా? ఆహా. గంటకి బుర్రకథ చెప్తాను. గంటకి 60. ఒరే గంటకి 60 బుర్రకథలా? అవును. నేను ఎక్కడ వినలేదమ్మా. ఏమేం లేదు నీకు తెలియదు కదా. సరే సరే ఆ. గంటకి 60 అంటే ఆ. అరగంటకి ఎన్ని? 30. పావు గంటకి 15. నిమిషానికి 1. ఇవన్నీ బుర్రకథలే. బుర్రకథలే. ఆ. గుత్తి శనకల్లా దంచి దించేస్తున్నాం. దంచి దించినవే. ఒరేయ్, ఆ. దంచి దించక్కర్లేదు. ఆ. మాకు అవన్నీ అవసరం లేదు. అవును. మాకు ముచ్చటగా 3 కథలు కావాలి. ముచ్చడిగా 3 కథలు. ఆ. అమ్మాయి ఆ. చాలా చక్కగా ఆలకించు. అలాగే. ముచ్చడిగా 3 కథలు అంటే ఒకటో కథ. ఒకటో కథ. మహాపవిత్రమైన కథ. ఏమిటది? పట్టి ఎక్కువ. దాన్ని బట్టి విక్రమార్కుని కదా అంటారు. బట్టి విక్రమార్కుని కదా. ఎంత తిన్నా బట్టి విక్రమార్కుని కథ. పట్టి విక్రమార్కుని కథ. ఆ. రెండో కథ. రెండో కథ. నల్లు కుదిరి కథ నాకొచ్చు. ఒరేయ్, నాకే ఇక్కడ ఎంగిలైపోతుంది. కడిగా తెలియదు. ఏయ్, ఒరేయ్, నాకు వచ్చానురా నీకు దండము. నాకొచ్చు. అమ్మాయి ఆ. పేరు కుదిరి కథ పూర్తిగా వచ్చు. అంటే తలలో పేని. తలలో పేరును సింపుల్ గా ఆ, ఏంటో? పేను కుదిరి మహాసుకుమారి. ఒక రోజు పేను కుదిరికి ఆపద జరిగింది. నేలపై పడి ఎవరు? పేను కుదిరి పేను కూతురు నేలపై పడి పాగురుతుండగా ఎవరు? పేను కూతురు. పేను కుదిరి పాకురుతుంది. చిన్న చీపురు పొల తగిలి ఎవరికి? పేను కుదిరి పేను కూతురికి. చరం పక్కడిపోయి ఒక్క కోసరా ఎదవా. ఆవురు దుబ్బలం బౌరు బిల్ల కొన్నారు. నీ దొంగోలు పట్టాడుకో. ఉన్నావురా, దరిద్రుడా. దొంగకోలు పట్టినట్టు ఆ ఊరుతుబ్బుల బౌరు బిల్లా నువ్వే ఉన్నావు, వాడు కాదు. ఆ, ఆ. కాదా? ఒకసారి నీ మొఖం అద్దంలో చూసుకో. అంత సండ అంత చండాలంగా ఉన్నావు. అమ్మాయి గారు ఆ. పని వినందుకు ఏంటి? ఆ పేను కుదిరి బొక్క పేను కూతురికి బొక్కే కన్నం అవును, రెండోటయా? ఆ. అవేలాగా? కన్నమనుకో ఆ. చేమలు దోమలు దూత చూడు. అవునవును. దాన్ని కన్నం కన్నం అంటారు. అంటారు. మరి బొక్కంటే. నీ పొడదూరి పొందు బొక్క. ఓ ఎల్రా పెద్ద కుక్క. తప్పురా అన్నయ్య. అన్నయ్య మనందరికన్నా పెద్దవాడు. ఆడకటా అంటే టీం నడిపించే పెద్ద. అదే. కొద్ది మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోరా. మర్యాద ఇచ్చి మర్యాద తీసుకో. ఆ. పుచ్చుకోను. అంతేగాని మనిషిలాగుంటుంటే దెయ్యాలాగా వెంటాడుకు. అది ఆ పని మనకు లేదు. చెయ్యకు. మనకు లేదు పని. మరి నేను మంచిదాన్ని కాదు. అది నువ్వు మంచిదనుకో నేను మంచి అనుకో. నోర్మై. ఆ మంచిదను సరే కానీ ఆ. ఏంటేంటి? అమ్మాయి ఆ. ఆ పేను కుదిరికి ఆ. 40 కుట్లు కుట్లు పడ్డాయి. ఆ కుట్లు కలిసిపోయాక కలిసిపోయాక ఆ ఊరి నాయుడు నాయుడు దగ్గరికి వెళ్ళి పిరేజ్ ఎలా చేస్తుంది. మొరపెట్టుకుంటుంది? ఓ నాయుడు. ఏముంటాయి నాయుడు గారు? సోమనాయుడు, బల సోమనాయుడు, బలార పోతాడు సోమనాయుడు. ఇక్కడే ఉన్నాడు రామగడు, బల సోమనాయుడు. అడగలేడు సోమనాయుడు, బల అడగలేదు సోమనాయుడు, బళ్ళ సోమనాయుడు. ఎందుకమ్మ పాడు బతుకు సోమనాయుడు, బల సోమనాయుడు. అక్కడికి చేయరమ్మ సోమనాయుడు, బల ఎక్కడమంటూ సోమనాయుడు, బళ్ళ సోమనాయుడు. వచ్చి ఇంకా 10 నిమిషాలు అవ్వలేదు. మంగళమా? బుర్రకథ అయిపోయి గంట అయింది. బుర్రకథ అయిపోయి గంట అయింది. ఆహా, మనం వచ్చే గంట అవ్వలేదు. అప్పుడు కొంట అవ్వలేదు. నోర్మి. రేయ్, ఆ. ఏంటిది? అమ్మాయి ఆ. బుర్రకథ అయిపోయింది. ఆ? బుర్రకథ అయిపోయి బుర్రకథ అయిపోయిందా? ఆ. బుర్రకథ అయిపోయి గంట అయింది. ఒరే దరిద్రుడా, ఆ. మనం వచ్చి గంట అవ్వలేదు. అప్పుడు కొంట అవ్వలేదు. టిఫిన్ పెట్టారు అప్పన్న గారు. అందుకే వంట అవ్వదు అన్నాను. ఆ? ఆ. సరే గాని ఆ. ఇలాంటి బుర్రకథలేం కాదు. ఇటువంటి కదా కాదు. డీజే బుర్రకథ. అంటే డీజే బుర్రకథ అంటే నీకు వచ్చా? డీజే బుర్రకథలోకి వచ్చా. ఆ. అమ్మాయి ఆ. డీజే బుర్రకథ నా తలలో ఉన్నాయి. తలలో ఉన్నాయా? ఆ. అదెలారా? నీ తెలీదా? తెలీదు. శ్రీకాకుళం టు నర్సనపేట శ్రీకాకుళం టు నర్సరిపేట. హైవే రోడ్డు. ఏ, ఆగ్రానియా. ఏంట్రా హైవే రోడ్డా? ఆ. నీ తల. ఆ. అయితే ఇది హైవే రోడ్ అయినప్పుడు ఈ రోడ్డు మీద వెళ్ళి బస్సులు లారీలు కార్లు వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఆ. ఈ వెళ్తే రేపు 2 రోజులు 12 రోజులు నాడు ముద్ద వేసేస్తున్నాం. ఎంతకంటే ఎంత నా ముద్ద. సరే గాని అమ్మాయి. మరి హైవే రోడ్ అన్న కాబట్టి అలా కనాలి. హైవే రోడ్ ఇది. అవును. అవేంట్రా? టర్నింగ్ లో ఓ టర్నింగ్ అన్నమాట. మరి ఆడ బ్రిడ్జ్ కింద పడి వచ్చామా? అది అది turning. టర్నింగ్. అదేంటి? పచ్చని చెట్లు స్పీడ్ బ్రేకర్లు ఇవి. అమ్మాయి స్పీడ్ బ్రేకర్లు. స్పీడ్ బ్రేకర్. నీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అవేంటి? పచ్చ
పచ్చని చెట్లు ప్రగతికి ప్రగతికి మెట్లు మెట్లు. మన సాళ్ళకి సాళ్ళకి నెట్లు. రోడ్లు వెడలిపోతున్నాయి. చెట్టు సేమ కొట్టేసి నెట్టేసుకుంటున్నారు. అది అవి మన సాళ్ళకి నెట్లు. ఓహో. అమ్మా ఆ. డీజే బర్గా స్టార్ట్ చేస్తారు. చేయరా. మీరు 4 బాక్సులు తీయండి బయటికి. ఏంటి బాక్స్ లో బాక్స్ లా ఆ. ఎవరు తెచ్చారు? అప్పని చెప్పాడట. ఒరే నోరు ముసులు ఉంటావా? ఎన్ని బాక్సులు చెప్పారు? 4. ఒరే అప్పనికి నీకు అయిపోద్ది మరి. ఏమి? అప్పని చెప్పడు, ఆ. నువ్వే చెప్పుంటావు. అచ్చా నీ చెప్పడమా 4 బాక్సులు తెస్తా అన్నాను అంతే. బాక్సులు ఉన్నాయి చూడు. ఉన్నాయా? పళ్ళు ఉన్నాయా? గురు స్టార్ట్ చేయండి. అయ్యో నీ మారి ఏం పాసా నువ్వు తీకో అక్కో నువ్వు తీకో ఒరే పరి ఆ ఎత్తమట ఆ కప్పరమట ఓ మట్టాకి ఆంధ్రాకి వాలే అయ్యమ్మాచి అయ్యమ్మ పాస నువ్వు తీకో నువ్వు నాకో నువ్వు తీకో ఒరే పరి పిల్లమట ఓ తగ్గమట ఆ ఎత్తమట ఆ కప్పరమట ఓ మట్ట అమ్మా వాడు మనూరు వచ్చాడు ఇప్పుడు. ఏదన్నాడన్నయ్య? ఆడూరు మనం వెళ్ళలేదు. వాడు తేడాగన్నాడు. లేదు మనూరు ఆడు వచ్చాడు. ఆ. ఆడూరు మనం ఆడికి వెళ్ళలేదు. వచ్చుకో. ఆడికి అవుతు పని నా మట్ట నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. ఏరా అటెందున్నావ్? అవునరా గోడ గుద్దేది ఏమని? గోడ గుద్దేది ఒరే గాడ్ కాదురా ఆ. మన అమ్మాయి. అమ్మాయి ఆ. పండి అమ్మాయి గారు ఆ, ఏంటి? నీకు అర్థం అవ్వలేదా? ఆ. అర్థం లేదు వ్యర్థం. వ్యర్థం. అర్థం చెప్పురా. చక్కగా విను. ఆ. ఆ యూనిమర్ ఐఎం పాస నువ్వు తీకో నువ్వు నాకో నువ్వు పీకో ఓ తగ్గమట ఆ ఎత్తమట ఆ కబరమట ఓ ఓహో నీ మట్ట ఒరే నా నీకో దండం వాడికో దండవురా. అవునండి. అవురా మెట్ల గోలేంట్రా? ఈ మట్టల సంగతి ఏదా? నాకు తెలీదు. సరిపోయిందండి ఈ మట్టల సంగతి నాకు ఏదా? తెలీదా? మీ ఇంట్లో గ్యాస్ ఉందా? ఆ, మా కంపెనీ ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లోనే గ్యాస్ ఉంటుంది. ఉంది కదా. మ్. మీ కంపెనీ ఏంటి? ఇండియన్. ఫోరెన్ కంపెనీ. ఏయ్, ఓల్డ్ Old ఇస్ is the గోల్డ్. gold. ఓకే అమ్మాయి బానువా మీ ఇంట్లో గ్యాస్ ఉందా? మీ కంపెనీ ఏంటి? అక్కడ కొట్టింది దెబ్బ అక్కడ కొట్టింది. ఎందుకంటే నేను భారత్ గ్యాస్ చూసాను కానీ కొత్త కంపెనీ ఉంది. అబ్బో బోరో మా చెల్లి ఏ పని చేసినా అబ్బా భారతి అంటది. మీ చెల్లి ఏ పని చేసినాను అబ్బా ఏ, నోరు మీద. ఆ. వాడి మాటలు వినకరా నువ్వు. మరేంటి? ఏ పని చేస్తానంటే కాదు చెల్లికి ఓతపదం అన్నమాట. ఏమంటన్నా అబ్బా అంటుంది అంతే. అబ్బా అంటుంది. మ్. ఆవిడది భారత్ గ్యాస్. చెల్లిది భారతి, మీది ఇండియన్. నాది ఇండియన్. ఓకే. మరి నీదేంటి? మన హెచ్పి ఏయ్! హెచ్పి అంటే హిందుస్థాన్ ప్రైవేట్ లిమిటెడ్ కదా. ఆ. మా గ్యాస్ పవర్ వేరు మీ గ్యాస్ పవర్ వేరు. అవునా? అమ్మాయి ఆ. మా గ్యాస్ ముట్టించమనుకో వెలిగించమనుకో. ఎలా ఉంటుంది? తారాజం మోడల్లో ఓ స్వీట్ గా ఉంటుంది. ఇలా టెంట్ ఉన్నా సరే ఆ. పర్రమని కన్నం వెళ్ళి? పెట్టుకొని మీద కలిపోయి అలా పడిపోతుంది. ఒరే ఎదవా పడకూడదురా. ఏమి? అంత స్వీట్ గా వెళ్ళింది పడకూడదు. గంట అరగంట 2 గంటలు ఉండాలి. పాకిస్తాన్ అనుకున్నా రాజస్థాన్ అనుకున్నా వాళ్ళైతే ఎక్కువ మంది నువ్వు కట్రా. అవును మన మందు కట్టే పని చేయట్లేదు. అమ్మాయి దరిద్రుడా. మందు కట్టే పని నీకంత చేయట్లేదు. సీన్ లేదులే. పనిలే మీ గ్యాస్ అయిపోయింది అనుకో. మా గ్యాస్ అయిపోయిన వెంటనే అప్పుడు ఏం చేస్తాం? ఏం చేస్తాం? కర్ల పొయ్యి ఉంటే చక్కగా వెలిగించుకుంటాం. ఈ పొయ్యి ఎక్కడ ఉంటది? ఈ పొయ్యి కింద ఉంటుంది. లేదండి ఈ పొయ్యి కింద ఉంటుంది. ఏయ్, కర్ల పొయ్య కర్రల పొయ్యి ఆ. మన ఆ పొయ్యలు కానీ ఏముండదు వెలిగించడానికి మట్లు ఉండాలి, కర్రలు ఉండాలి కదా. ఆ. మరి నువ్వు తెచ్చిన మట్టలు ఇవేనా? నావి. మరి నేను తెచ్చిన మట్టలు అవి కనుక మట్ట నా మట్ట. ఓహో నీ మట్ట. ఆ, ఓ. ఏ పిల్ల నా పుల్ల ఏం పుల్రా? నీ బెస్ ఎరిగిపోయి నా బెస్ నా పుల్ల పుల్ల ఒరేయ్, నీ మక్కలు ఇరిసేస్తాను ఎదవా. ఏమి ఎదవంట ఏంట్రా నీ నెలగాడి తెలగాడుతున్నావు? ఎదవంటే ఎదవా. మా ఊరు పంతులు గారు ఎదవండ్రు. నువ్వు ఎదవండి మేడ ఓహో పొంతులా. ఏదో తప్పు చేస్తే అంటారు ఒరే వెదవా అని. ఎదవా నన్ను ఎవరైనా మూతికాడు మాట్లాడు ఎదవా. నువ్వు ఎదవాడు నువ్వు అలా. అమ్మాయి ఆ. అంటే నీకు తెలీదా? తెలీదు. నీ బెస్ తిరిగిపోయినా తిరిగిపోయినా, నా పేస్ట్ కరిగిపోయినా కరిగిపోయినా, పందొంబుల్ల పందొంబుల్ల, యాపుల్ల ఆ. కాంపుల్ల పరుగు పుల్ల పురుగుడు పుల్ల. పురుగుడు పుల్ల. అమ్మాయి ఆ. ఇటువంటి బుర్రకలు చెప్తూ ఆ. ఇటువంటి బుర్రకలు చెప్తూ ఉంటారు. ఒరే దరిద్రుడా, ఆ. ఇవి బుర్రకథలే కాదురా. ఆ. అంటే నీకు తెలీదా? తెలీదు. ఆ? తెలుసా నీకు? నాకు తెలుసు. తెలుసు చెప్పు. నేను చెప్తాను విను. చెప్పు. సరేనా? ఆ. ఒరే నాయనా, అవును. ఈ బుర్రకథ దాములైన ఆ. శ్రీ నాథర్ వారు ఏమన్నారు ఆహా. అన్నికలు చెప్తారు విను. చెప్పురా నాయనా.
తందానా సై సై తందానా సై సై తందానా తుంపురు పట చూడుకు మట్టలమ్మ తావలిరా తొంభై పట్ట జోలు మొత్తం తందానా రానైనా మీ ఇద్దరు ఒక్కలికే పుట్టరా? పుట్టాం. మీ ఇద్దరు ఒక్కలికే అయితే ముందు పుట్టారు అనుకోలు పుట్టారా? ముందు నేను పుట్టాను, వెనక నుంచి మా చెల్లాయి పుట్టింది. మీ అమ్మకి దండం పెట్టాలి, రెండు పక్కల కానుపు. అవునమ్మా కాదు, ముందు మీ అన్నయ్య పుట్టాడా? మీ అన్నయ్య పుడు నువ్వు లుడు. ఒరే నీకు నమస్కారం పెడతానురా. ఏంట్రా వెనక ముందు? మరేటి కాదురా, అన్నయ్య పుట్టి 4 సంవత్సరాలు అయిందిరా నేను పుట్టాను. ఏంటి మీ అమ్మకి ఎంత గ్యాప్? 4 సంవత్సరాలు. ఓహో మీ నాన్న మొట్టకెళ్ళిపోతాడు. మా నాన్న సినిమాకి వెళ్ళాడు. సినిమాకి వెళ్ళాడా? ఓహో ఏం సినిమా? సెకీలా. అదే పెద్దదే సరైన సినిమా సెకీల సినిమా. 18 ఏళ్ళు అది. అది నువ్వు వెళ్ళిన చేత చెప్తున్నావు. పట్టుకో. నీకేం పర్వాలేదు, మనూరు ఆడొచ్చాడు పట్టుకో. నీకేదైనా చూస్తాడు వాళ్ళు పట్టుకో. చూస్తాడని ఏమి చేసావు మళ్ళీ ఊరు కదలవు. అవునమ్మా నువ్వు పెట్టిన కొరస అవుతావేటే? ఏమవుతాను? అక్క కూతురు వరస అవుద్దండి. అక్క కూతురునా? అప్పన్నాడు మన పట్ట అప్పన్నాడు. పట్టుకో. ఎలాగుంది? గట్టిగా ఉంది కదా. కొద్ది మీద కను. ఎందుకు అను అన్నలా ఏ మనవా? వేరు ఏక వేరు అంటే రెండోటియా? అదేలాగా ఎంట్రీ కనుక్కో వెనక్కు ఉంటుంది. ఓ వెనక్కు ఉంటుంది, ముందు ఉంటుంది. ఓ అయితే ఇదేంటి? కొంగ ఈక. కొంగ ఈక నీ దగ్గర ఉంది. నీ ఈక అది నీ దొరకుంటే పడేస్తున్నా మరి. అలాగనేటట్లు కాకీకే కోక కాక కైకి కాకీక కాకికే కోక కాక కైకి. ఎలాగొంది అమ్మాయి? ఇంకా కవిత రాయలా? రాయలా? మా ఆవిడ పేరు మణి. మీ ఆవిడ పేరు మణి? మీ ఆవిడ పేరు గౌరీ. నువ్వే పెట్టావటే కాదు గాని అవురా మీ ఆవిడ పేరు వాడికెలా తెలిసింది? అవును ఆడికి తెలియదు. ఏంటి అవురా నీకు ఇద్దరు ఆవిడలు ఉన్నారా? ముగ్గురు. ముగ్గురా? నీ మగానికి ముగ్గురు ఉన్నారా? నా మొఖం ఎలాగుంది? మొఖం చేస్తుంది. అవురా నీ మగానికి నువ్వేం చేయగలవని ముగ్గురికి చేసుకున్నావు? ఏం చెయ్యాలి? నీ మొహం చూస్తే అలాగుంది. ఏం చేయాలి చెప్తా. నీ కాలే ఆడవు. కాలుతో చేస్తా పెట్టి ఏదైనా అవునమ్మా పొగులు చూస్తే నోరు మూసరా.
నీకు నమస్కారం రా. ఆ. పొగులు చూసి రాత్రి కల్లోకి వస్తే నేను ఏడు చేయగలడు పోనీ ఏడు చేస్తా నీకు ఏడు తెలిసి వెళ్ళే సరేలేరా అమ్మాయి ఆ. ముగ్గురు భార్యలకు భార్యలు ఉన్నారు. ఒకటో భార్య చిన్నదాయి చిన్న భార్య ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే చిన్న ఆవిడ దగ్గరికి ముందు వెళ్తావు. ఉదయం వెళ్ళిపోతాను అంటే ఇద్దరు ముగ్గురు ఒక దగ్గర ఉండరా? ఒక దగ్గర ఉంటే మా అన్నదమ్ములే వంటకు అంటారు అవునులే, ఒక తల్లి నిజమే. పుట్టినలు ఆ. ముగ్గురు భార్యలు ఎలా ఉంటారు ఉండలేరు. ఉండరు కదా ఉమ్. అయితే ఉదయం మా చిన్నావిడ ఇంటికి వెళ్తాను ఉమ్. అక్కడ గట్టిగా వేస్తాను ఏంటి టిఫిన్ ఒరే ఒరే కడుపు నిండా తింటానంట్రా. టిఫిన్ చేస్తాను మధ్యాహ్నం మా రెండో ఆవిడ ఇంటికి వెళ్తాను ఆ. అక్కడ పుల్లుగా వేస్తాను భోజనము ఒరే నీకు నేరపోయి అడిగాను రా నేను. సాయంత్రం మరి మనకు బుర్రకథలు అయ్యేదనుకో ఆ. పెద్ద ఆవిడ ఇంటికి వెళ్తాను ఒరే లేకపోతే ప్రాగ్రంకి వచ్చేస్తా. వెళ్తాను ఆ. వెళ్తే అయితే 2-3 సార్లు అయిపోద్దిరా ఏంటి? భోజనము అంటే ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు భోజనం చేస్తావు. భోజనం చేస్తాను ఒరే చాలా మంచివాడు రా. ముగ్గురు భార్యలు చూసుకుంటాను చూసుకుంటా. అయితే మా ఆవిడ పేరు మణి మీ ఆవిడ పేరు మని. మా అత్త పేరు తుని ఏ ఎక్కడెక్కడ దొరకలేదురా మరి పేరు? అక్కడ ఒక ఎవరైనా అనరు. ఓహో తుని. మా అత్త పేరు తుని ఆ. నన్ను రోజు నీతో ఊరు నాతో తిరగమని తిరగమని అప్పగించి నాకు ఇప్పాను మని. ఒరే చాలా బాగుంది. ఇంకో కవిత్వం చెప్పాలా ఏంటది? ఆ? ఆ. అదిగో మేడ అదిగో మేడ ఇదిగో మేడ. ఆ? ఇదిగో మేడ. ఇదిగో మేడ ఆ. మేడ కింద ఉంది గోడ మరి గోడలాకుని మేడలు కడతారా? పిల్లర్స్ లో ఉండబెట్టి మేడ కింద ఉంది గోడ గోడ. గోడ పక్కన ఉంది నీడ నీడ. నీడలో ఉంది దూడ దూడ. దూడ వేసింది పేడ పేడ. ఈడొట్టుగా పిడకలు నువ్వు చేసుకోవాలి చేసుకోరా. ఇటువంటి కవిత్వాలు ఒరే రాస్తాను నీకు నమస్కారం రా. పర్లే. సరే కానీ ఆ. నీకు పాటలు వస్తే ఆ. ఏవో పాడవు. పాటల ఆ. మా ఇంట్లో మోట్లు అంటే బుక్స్ అన్ని మూటలు కట్టేసావు. బుక్స్ అన్ని మూటలు కట్టి మా ఇంట్లో ఓకే. పడిస్తాను ఆ. అమ్మాయి ఆ. నీకు పాడాల పాటలు పాడు. ఓకే ఓకే నేను అది ఊరు దేవతర నారాయణ నీకు చల్లంగా చూడాలి నారాయణ. ఆ ఇంటి బిడ్డలరా నారాయణ చల్లంగా ఉండాలి నారాయణ. నేను ఈ ఊరు దేవతర నారాయణ నీకు చల్లంగా చూడాలి నారాయణ. ఓహో ధన ధన సంపదలు ధన రాజులు కలిగే ధన ధన సంపదలు ధన రాజులు ఏలిన బంగారం మేడాలే కట్టి మేడాలే కట్టి ఆ మేలిన బంగారం మేడాలే కట్టి మేడాలే ఆ మేలన బంగారం మేడలే కట్టాలే ఆ మేలైన బంగారం మేడలే కట్టాలే. ఈ ఊరు దేవతర సల్లంగా చూడు సల్లంగా చూడు నైనా ఈ ఊరు దేవతర సల్లంగా చూడు సల్లంగా చూడు. పాటలు పాడాలా? నీకు వచ్చే పాటలు చక్కగా పాడాలి. నాకు వచ్చే కాదు నాకు బోల్డ్ పాటలు వచ్చు బోల్డ్ పాటలు వచ్చు ఆ. అంటే పాడాలా అందులో బోల్డ్ అని వద్దు. ఆ కొన్ని ఒక 2 పాటలు పాడు. ఓకే ఓకే రాళ్ళ వీధిలో నచ్చున్నది సరసానికి రమ్మన్నది వేసుకో. సరసానికి రమ్మన్నది అవునవునవునవును. తిరిగిలేక పొమ్మన్నది రాళ్ళ వీధిలోన చిన్నది. ఓ బిడ్డ బిడ్డలాడుతున్నది నా మనసంతా లాగుతున్నది. ఆ బిడ్డ బిడ్డలాడుతున్నది నా మనసంతా లాగుతున్నది. ఆ బూరు లాంటి బొక్కులున్నది బిడ్డ కళ్ళున్నాయో ఉన్నది. బిడ్డ బిడ్డలాడుతున్నది నా మనసంతా లాగుతున్నది. ఆ బిడ్డ బిడ్డలాడుతున్నది నా మనసంతా లాగుతున్నది. రాళ్ళ వీధి రాళ్ళ వీధి రాళ్ళ వీధి రాళ్ళ వీధి ఏయ్, ఏయ్, ఏంట్రా? కన్ను కొడుతుండా? వీడు బుర్రతోడు కొడతాడా? ఒరేయ్, నేను కన్ను కొట్టలేదు మరి ఎలగలగంటావేంటి? మెల్ల పట్టేస్తే కన్ను కొట్టాను ఓ మెల్ల పట్టిసిందా? అది. ఒరేయ్, ఆ. ఇలాంటి పాటలు అయితే కాదు. ఇటువంటి కదా కాదు. అయితే ఈ పాట ఏమిటా? చింపురు చుట్టుదాన చెవ్వెరకలు కొట్టుదాన చేతులగ్గి పెట్టుదాన ఉంగరాలు మట్టుదాన రా నేను పెట్టడం దాని కాను కాను బాబా ఏంటో? పెట్టడం దాని కాను కాను బాబా అతని బైక్ మీద రాను ఆ, జిమ్మితో జిమ్మితో
దన్న కాదు బాబా పలసర బైక్ మీద రార బాబా దన్న కాదు బాబా పలసర బైక్ మీద రార బాబా ఆ తాటి కళ్ళు తెచ్చినాను పాకలోని పెట్టినాను పంచంచులు తెచ్చినాను గారు మొక్క ఇచ్చినాదరా పాకలోనికి నువ్వు రార బాబా పేకల మొదగేసి పోర బాబా పాకలో నువ్వు రార బాబా పేకల మూతాగేసి పోర బాబా ఆ పతికేల అమ్మాయి పద పద చూచింది పక్కకైన పిలిచింది మంచమైన ఎక్క మందరా ఎక్కిన మంచమైన ఒక మందరా ఎక్కిన మంచమేమో ఒక మందిరా అలికొచ్చిన వరకు నన్ను ఆపమందిరా ఎక్కిన మంచమేమో ఒక మందిరా అలికొచ్చిన వరకు నన్ను ఆపమందిరా నేనేం చేస్తాను నేను పరిగమలు ఎదవని ఈడు పనికి వచ్చిన ఎదవ అవును నువ్వు పాడినా నువ్వు ఆడినా నీతో నేను పాడినా ఆడినా అన్నయ్య ఒప్పుకోవడం లేదురా ఆడు ఉడికిపోతాడు ఉడికిపోతాడా ఏమి ఆడు తింటే వాళ్ళు తిన్నవాడు నేను అడుగుతున్నాను చెప్తావా ఏంటో ఇలాంటి పాటలేం కాదు ఇటువంటి పాటలేం కాదా మరి ఎటువంటి పాటలు చక్కగా సంగీతంతో కూడుకున్న పాట నాకు కావాలి నీకొచ్చా నీకు రాదా నీకొచ్చా నాకు వచ్చు నీకొస్తే పాడు నీకు రాదని ఒప్పుకో సరే నాకు రాదు రాదా అయితే నేను పాడేటప్పుడు కానీ ఆడేటప్పుడు కానీ మధ్యలోకి రాకూడదు కొద్దిగా మధ్యకి ఎలా కనిపిస్తుండ్రా నీకు అడ్డగా రాకూడదు తిన్నకు రావాలా అడ్డగంటే తిన్నగంటే ఏంట్రా మరి మీద రెడ్డిలో బాధగా ఉంది అది కాదురా అడ్డకు వచ్చావనుకో కోచి చేతిలో పెడతాను ఏడు కోసెత్తవు ఏ దొరుకుతుంది ఏడు కోసెత్త బయట పెట్టి అప్పన బయట పెట్టాలా పెట్టపోతే అక్కడ తెలుస్తుంది సరే గాని నీకు కాలు కోసేస్తున్నావు కాలు దొరకపోతే చెయ్యి కోసేస్తున్నావు చెయ్యి దొరకపోతే కాయ కోసేస్తున్నావు ఏమి కాయ మీదకాయ నీ కిందకాయ అనుకో కిందకాయ ఏంటి మీదకాయ ఏంటి నీ తలకాయరా కిందకాయ ఎంత గుండుకాయ నీకు నమస్కారం నేను పాడినప్పుడు ఆడినప్పుడు వాడు అడ్డగా వచ్చాడు అనుకో బాగోదు మరి మధ్యన గోడ కట్టియా తోడు పిండి తెచ్చినాను అప్పా సోంపేటెల్లి నేను చోడు పిండి తెచ్చినాను సోంపేటెల్లి నేను చోడు పిండి తెచ్చినాను అది ఎగ్ చెరక పెట్టిందోలప్ప నేను తోటయ్యమన్నానోలప్ప అది ఎగ్ చెరక పెట్టింది ఇది పరమెల్లి నేను విత్తనగారు తెచ్చినాను ఇది పరమెల్లి నేను విత్తనగారు తెచ్చినాను అదే ఒక్కదాన్ని అడిగిందోలప్ప విత్తనగారు వద్దాందోలప్ప అదే ఒక్కదాన్ని అడిగిందోలప్ప అప్పా ఇది పరమెల్లి నేను విత్తనగారు తెచ్చినాను ఇది పరమెల్లి నేను విత్తనగారు తెచ్చినాను విత్తనగారు వద్దందోలప్ప అది ఉసాసాను అడిగిందోలప్ప నాకు విత్తనగారు వద్దందోలప్ప అది ఉసాసాను అడిగిందోలప్ప తుమ్ముకూరెల్లి నేను చెప్పుకన్ను తెచ్చినాను తుమ్ముకూరెల్లి నేను చెప్పుకన్ను తెచ్చాను కోరవల్లమన్నానోలప్ప అదే ఉట్టు పులుసు వండిందోలప్ప నేను కోరవల్లమన్నానోలప్ప అదే ఉట్టు పులుసు వండిందోలప్ప అప్ప తుంకురెల్లి నిన్ను చెప్పకన్ను తెచ్చినాను తుంకురెల్లి నిన్ను చెప్పకన్ను తెచ్చినాను కోరవండమన్నానోలప్ప అది ఒట్టు పులుసు వండిందోలప్ప నేను కోరవండమన్నానోలప్ప అది ఒట్టు పులుసు వండిందోలప్ప ఏంట్రా నీ బాధలు అమ్మాయి నీ బాధలు ఏంటి రేపు మనకి డేట్ ఎక్కడ రేపా ఎక్కడా ఎక్కడ ఎక్కడ భూమి మీద ఏరగొట్టాం ఏరగొట్టా కదా మా ఇద్దరం ముందు వెళ్ళిపోతాం ఎవరిద్దరు మా ఇద్దరమే చెల్లి నువ్వా బండిలో గొప్ప పెరక గోధుమ ఒకే తవక అంటుంది నిద్ర ఏంటి అవగాహన ఉందిరా అంటే ఎరక ఉంది కదా నిద్ర పట్టట్లేదు నీ ముఖానికి అన్ని కావాలరా మా ఇద్దరం ముందు వెళ్ళిపోయాం అనుకో మేము ఏదో రూమ్ తీసుకుని మా బాధలు మేము పడతాం ఏం బాధ అంతే పడుకోతాం నీకు అలాంటి బాధలు కూడా ఉన్నాయిరా అంటే మనిషికో బాధ ఉంటది గాజులు తెచ్చిరాం గాజులు తెప్పించి చేతికి వెయ్యించు గాజులు తెప్పించి చేతికి వెయ్యించు నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా
మీద ఓ చీరలు ఇప్పి మా అమ్మయ్య ఓ చీరలు ఇప్పి ఒరేయ్! సంగతం రా ఒరేయ్ అన్నయ్య, అమ్మా. విన్నావురా వాడు ఏమన్నాడు? వందరాది మంది ఫస్ట్ జనం అన్నాడు ఫస్ట్ గాజులు తేవాలన్నాడు, దానికి బాగుంది పెట్టమను. కానీ అదేంటి ఇప్పుడు చీరలు ఇప్పమంటాడు? చీరలు ఇప్పడం అంటే నువ్వు తప్పుగా అర్థం చేసుకో. ఆ. మీ ఆడవారి క్యాంప్ బయలుదేరేటప్పుడు అవును. మంచి చీర కట్టుకొని వెళ్తారు, కట్టుకుంటాము. తిరిగి వచ్చాక ఆ. ఆ చీర నలిగిపోద్ది నిప్పేస్తారు. ఒరే చీర చక్కగా మార్చుకుంటాము, వేరే డ్రెస్ వేసుకుంటాము. అవును, మరి వేరే రాసేటి మరి ఉన్నమాట చెప్తాను, నైట్ వేసుకుంటా. అదైతే డోర్ కట్టిన ఉంటుంది. ఒరే ఎదవా మళ్ళీ వచ్చావంటే బాగోదంట. పాడేటప్పుడు కానీ ఆ. నువ్వు పాడేటప్పుడు కానీ పాడేటప్పుడు కానీ. నేను మధ్యలోకి వచ్చాను అనుకో, మధ్యలోకి వచ్చావనుకో నీ ఎడక్కలు ఉందా ఉంది. దాని చెప్పు ఉందా ఆ. ఆ చెప్పు తీసి చెప్పు తీసి ఎజలు పండు. ఏం చేయాలి? అమ్మ, ఇది ఎజలు పండు. ఇగో ఆ చెప్పు తీసి అమ్మాయి ఆ చెప్పు తీసి ఈడు పళ్ళు రాలు ఈ కొట్టు. పళ్ళు రాయకు. దరిద్రుడా. పాడుదు నా గీతం గమతలి సదలి మొదలి సగమదని సా సాని దమగ సా పాడుదు నా గీతం గమతలి సదలి మొదలి పాడుదు నా గీతం గమతలి సదలి మొదలి పాడుదు నా గీతం నిద్ర వచ్చేలోగా కలలుగానేలోగా నిద్ర వచ్చేలోగా కలలుగానేలోగా తారపదాగా నువ్వులలుగలాగు తారపదాగా నువ్వులలుగలాగున పాడుదు నా గీతం గమ్మదలి సద్దని మదలి పాడుదు నా గీతం రాజకుమార నా పాట నీ శ్రీనగవుల సింధులాట ఓ రాజకుమార నా పాట నీ శ్రీనగవుల సింధులాట ఆట పాటలలో నా అక్షరసులాగూడి ఆట పాటలలో నా అక్షరసులాగూడి జల్లునా మది జల్లునా నా పాట పాడరా నా ఆట ఆడరా తా నిలదాత దాత నిలదాత దాత నిలదా నిలదాత దాత నిలదాత దాత నిలదా నిలదాత దాత నిలదాత దాత నిలదా గమదని సక్ పాడుదు నా గీతం గమదని సదని మదని పాడుదు నా గీతం అదిగో అంబరవేది నిన్ను చూడాలని మదికోరే అదిగో అంబరవేది నిన్ను చూడాలని మదికోరే కైలాసవాస పూజములలో గలాగున కైలాసవాస పూజములలో గలాగున పాడుదు నా గీతం గమదని సగని మదని పాడుదు నా గీతం ఆ ఆ ఆ శబాష్! నువ్వు వెనకెళ్ళి వెనక. ఏయ్, అమ్మాయి ఏంట్రా? ఇది సంగీతం. అవునరా ఓకే ఇలా పాటలు పాడేవనే ఆహా. గాయకులు అంటారు. అవును. ఇలా ఎంతో మంది కవులు గాయకులు జన్మించారు. ఆహా. అలాంటి వారిలో ఆహా. వాల్మీకి మహర్షి అవును. అనేవారు ఒక్కరే. అవును. ఆయన రచించిన రామాయణంలో ఆహా. అతి ముఖ్య ఘట్టమైన అవును. శ్రీ సీతారామ కళ్యాణం అనే బుర్రకథను బుర్రకథను. ఈ రోజు ఆహా. ఈ గ్రామంలో ఆ. ఈ వేదికపై అవును. చెప్పుకుంటూ ఉన్నామరా నాయన.
అమ్మాయి అవును. ఈ రోజు గ్రామంలో నరసనపేటలో అవును. సీతారామ కళ్యాణం చెప్తావు. అవును. చాలా చక్కగా చెప్పాలి. రే ఆ, నేను చెప్తున్నాను కానీ నువ్వు జాగ్రత్తగా వినాలి. అవును. సరేనా? ఇకపోతే ఏయ్, ఏయ్. ఒరేయ్, ఇకపోతే నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే మళ్ళీ అదే మన ఇక 4 కోసేస్తా. ఆ? 4 కోసేస్తున్నాం. పోన్లే. ఇకపోతే ఇకపోతే ఆ. రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు. ఏ మీ అమ్మగడ్డ అన్నాడా? ఆడ అమ్మగడ్డ అన్నాడా? కాదు వీళ్ళ అమ్మగడ్డ అన్నాడా? దరిద్రుడా, ఈ నోట్లో నోరు పెట్టకూడదురా నాయన. ఆ. ఈ నోరు పెట్టిన కుక్క నోట్లో నోరు పెడితే మంచిది. అదైతే మంచిది. 4 రెక్కలు ముట్టుకుని వస్తుంది. ఆ. చిన్న పిల్లలు పెద్ద ఏయ్, అమ్మాయి అన్నయ్య చూడు. కాదు. ఆయన అంత మంచోడు. ఆయన కోసం చెప్తారు. ఎవరు? మా ఊరు మంగళ రామనస్తుడు. ఓహో, మీ ఊరు మంగళ రావణాసురుడు మంచోడేనా? ఆయనకి ఎంత టాలెంట్ అనుకోను. టాలెంట్ కూడా ఉందా? ఆ. ఏంటది? కస్ 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 గీ 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 గీ. కస్ 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 గీ గీ అంటే ఏంటి? బాంబు పేర్లు అడుగుంటుంది. అవును మరి. కస్ 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 గీ గీ అంటే అంటే కస్ కస్ కటింగ్ చేసింది మే. కటింగ్ చేయడం. గీ గీ అంటే గడ్డం గీ. మరి అదే చేస్తారు వాళ్ళు. కానీ ఆయన చాలా మంచోడు అమ్మ. చాలా మంచివాడు. 150 రూపాయలు ఆయన జేబులు ఉందనుకో ఆ. షాపుకి తాళం వేసేస్తాడు. ఎక్కడికి వెళ్తాడు? శేషలమ్మ గుడికి. అవురా? ఆ. నువ్వు సంసారం కాదు, సేది మేస్టవే. పాన్లు అప్పుడు ఇప్పుడు చచ్చి ఇప్పుడు అయింది అనుకో, అచ్చా. ఏం చేస్తాను? మన ఇద్దరికి ఆ. వెళ్తాను. లాస్ట్ ఓకేనా? అగ్రిమెంట్ సిరిపోద్దు. సరే కానీ ఆ. ఆ రావణాసురుడు కాదు, ఆ. లంకాధీశ్వరుడైన రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు. అవును. అంతేకాదురా నాయన, ఓహో. మహాతపస్శాలి. శభాష్. రావణాసురుడు కొన్ని వేల సంవత్సరాలు ఆ. శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అవును. ఆ తపస్సుకు మెచ్చి ఆహా. శివుడు ప్రత్యక్షమై, అవును. భక్త ఆహా. ఏమి వరములు కావాలనో కోరుకోనైనా అన్నాడు. అవును అమ్మాయి గారు, ఉమ్. నువ్వేమనుకోనంటే ఒక 10 నిమిషాలు పరమశివుడు అనుకో. పరమశివుడుగా నేను ఉండాలా? ఉండాలి. ఎందుకురా? అచ్చి ఉండాలి. అయిపోదు. ఒక 10 నిమిషాలే ఏటైపోతేంటి? వచ్చేటి అవదామని పరమశివుడి దగ్గర ఉంచాలి. సరే నేను ఉంటాను. నేను రావణ బ్రహ్మను అనుకో. అవునా? మరి శివుడి గుడి ముందు ఏముంటది? నంది. ఈడి పెద్ద పంది అనుకో. ఏయ్, నందీశ్వరుడు. నందీశ్వరుడు. ఇదిగో వాడితో పెట్టుకోకురా. అవును నిజమే. అమ్మాయి ఉమ్. మరి ఆ పరమశివుడు గుడి పక్కన ఏముంటది? ఆత్మలింగం. అది ఎక్కడ ఉంటది? ఆ గుడి మధ్యలో ఉంటుంది. ఉంటదే? గుడి లోన ఉంటుంది. అయితే ఆవిడ ఆత్మలింగం అనుకో. ఆ. ఆవిడ ఆ, ఓకే. ఓకే గురుగారు. ఓం నమః శివాయ. 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 నమః శివాయ. నమః శివాయ. హర హర మహాదేవ చెంబో చక్కెర గట్టు మీద కంకర నీ మూత పెద్ద అంకర శంకర పరమేశ్వర పరంధామ సారకంద కిలో ఎంత తెలుసా? 84 రూపాయలు. శంకర పరమేశ్వర నా చూడవా? నేను అలాగా అంటాను. శంకర నీ చూపించవా? దర్శిని బాగు. శంకర పరమేశ్వర పలకవా? పలకవా? నువ్వు పలకవైతే నేను పొల్లునే నీ బీప్ మీద రాస్తాను. రారా శంకర నీకేడు తక్కువ చేశాను? పద్దెట్టాను, కొబ్బరి పండెట్టాను, కొమ్మరికి పొల్లెట్టాను, వాసన పొల్ల ఇవన్నీ చేశాను. శంకర పలకవా? పలకవా? శంకర చెవో చెవో శంకర తప శంకర హర హర నమో నమో శివ శివ శంకర తప శంకర. పాపము తిరగననేనా పూజలు సేవలో తెలియననే
చక్కెర పరమేశ్వర పరంధామ పలకవా పలకవా నువ్వు మొండైతే నీకంటే నేను జగముడిని. మా ఊరికి మీ ఊరు అంత దూరమో మీ ఊరికి మా ఊరు అంతే దూరము. వెళ్ళిపోతాను నువ్వేటర్ గాబరైపోతాను. వెళ్ళిపోతే మా మంచి నీ దరిద్రం మాకు ఉండదు. అంటే నేను అంత వేరం వెళ్ళిపోతా అంత వేరం పెట్టి బొంతేసి చూస్తాను తప్పుడు కప్పెతవా చక్కెర వెళ్ళిపోతాను పహని అవసరం భక్త బక్క ఈడు బక్క ఈడు అన్న బక్క ఈడు తమ్ముడు బక్క ఈడు పెద్ద బక్క బక్క అంటారు బక్క. మీకు ఇక్కడ ఎవరు బొక్క లేదు. కైలాసం నుంచి భూలోక పరమశివుడు వచ్చి నీ భక్తిని వచ్చి భక్త అంటున్నారు. 8 చపాతీలు 6 ఇడ్లీ తిన్నా కదా గట్టి మాట్లాడినవా. నా బతుకు మెచ్చి ఆ యొక్క పరమశివుడు కైలాసం నుంచి భూలోకం వచ్చాడా మంచం వేసేదినా భక్త శంకర ఏమి కావడం నువ్వు కోరుకునైనా పరమేశ్వర ఇన్నాళ్ళకి నా మీద కలిగిందా తండ్రి ఏంటి? దర్శనం అవ్వడానికి. శంకర ఏమడిచ్చిదవా ఇచ్చేదను. ఏమడినా ఇచ్చేదను. ఒట్టేయ్యో ఒట్టేసుకు మాట ఒట్టేకుంటుకు మాట కాదు నాయన. ఛత్రపతి ఎన్నిసార్లు చూసావు. శంకర పరమేశ్వర నాకు డబ్బొద్దు మరి ధనమొద్దు ఏం కావాలి? నాకు ఆ అమ్మాయి కావాలి. ఓహో అమ్మాయి కావాలా? ఆ. అమ్మాయి కావాలంటే రాదు. రాదా? అంతే పాట పడితే వస్తుంది. మంచి పాట. ఆ. ఓకే ఆవిడ నచ్చిన పాట నాకు ఆ, నచ్చిన పాడు. పాట. ఓకే రావేమో తోలుగోమా అవల బాబా రాజులముల దాటలోనికి రావేమో తోలుగోమా అవల బాబా రాజులముల దాటలోనికి నువ్వు రాత్రికి నాటపోతు పెట్టోయాను రావేమో తోలుగోమా ఓ బామా రావేమో అరవే ముద్దులు గుమ్మ అవల బామ్మ రాజుల తోటలోనికి అరవే ముద్దులు గుమ్మ అవల బామ్మ రాజుల తోటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణం అమ్మ రావే ముద్దులు గుమ్మ ఒరి బామ్మ రావే అవల బాబా మల్లెపూలు పట్టుకోనే చీర కట్టుకోనే బాబా మల్లెపూలు పట్టుకోనే పట్టమాడుకుందామా రావేమో తోలుగోమా ఓ బామా రావేమో తోలు తెల్ల చీర కట్టుకొని వాళ్ళ బామ్మ మల్లె పూలు పెట్టుకొని ఆ తెల్ల చీర కట్టుకొని వాళ్ళ బామ్మ మల్లె పూలు పెట్టుకొని రావే ముద్దులు గుమ్మ వాళ్ళ బామ్మ రావే ముద్దులు గుమ్మ గుట్ట మీద దీపం కట్టి వాళ్ళ బాబా దేవుడికి మొక్కబోతే ఆ గుట్ట మీద దీపం కట్టి వాళ్ళ బాబా దేవుడికి మొక్కబోతే ఆ దేవుడికి లేక దీపం మారిపోయింది రావేమో తోలుగొమ్మ ఓ బామ్మ రావేమో తోలుగొమ్మ ఆ గట్టు మీద దీపం ఎట్టి వాళ్ళ బామ్మ దేవుడల్ని మొక్కబోతే ఆ గట్టు మీద దీపం ఎట్టి వాళ్ళ బామ్మ దేవుడల్ని మొక్కబోతే ఆ దేవుడు సత్యం లేక దీపం మారిపోయింది రావే ముద్దులు గుమ్మ వాళ్ళ బామ్మ రావే ముద్దులు గుమ్మ హాయ్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ ఆ పప్ప పగిలిపోతుంది పాప పండుతావా అప్పటికొస్తే రెండుతావా అప్పటికొస్తే మూడు ఇస్తావా నువ్వుండేది చిలకల కూడా నేనుండేది చిలకల కూడా దాన్ని ఏటైపోయిందిరా పని ఆ పచ్చి తిండ ఉడికిన వరకు ఉన్నాడు ఓయ్ బాగున్నావా చాలా చాలా బాగున్నాను ఎంత బాగున్నావో చెప్పవా చిన్న చిన్న కళ్ళు చిన్న చిన్న కళ్ళు చిన్న చిన్న ముక్కు చిన్న చిన్న ముక్కు పెద్ద పెద్ద ఏయ్! ఏంటది? బొగ్గలు ఓయ్ ఓయ్ అబ్బా అమ్మా ఆ? మరి అబ్బా అన్నావా ఈ బొగ్గులు ఎలా వచ్చా తెలుసా ఎలాగొచ్చి రోజువారి ఆ? మా తాతయ్య మీ తాతయ్య లాగేవాడు అబద్ధమాడతాను ఏమి పట్టప్ప నా కూడా అటు ఎక్కువ ఒరేయ్! తప్పు రాత్రి మామయ్య అవుతారు ఆ మామయ్య కనుక నాగబడి అప్పుడు ఏయ్! ఇప్పుడు లాగలేదు ఆ. చిన్నప్పుడు చిన్నప్పుడే అవును. పని అమ్మాయి నా తెలియకడతాను కానీ ఏంటి? నీ పేరు చెప్పవా ఏంటి నీ పేరు చెప్పవా నేను చెప్ప ఏటే నేను చెప్ప ఇదేంటి సప్ప నేను చెప్ప చెప్పనే నేను ఏంటి సప్ప 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 నోరు మీద మండి
ఏయ్ సామాన్లు రాలిపోగలవా? ఏ సామాన్లు? మరి ఎలాగెలగంటారువా? ఒరేయ్ ఆ. అంత వీక్ కాదమ్మా. అవునమ్మా, మొన్న మా ఈదులో ఒక అమ్మాయి ఎలాగెలగలగా అనుకుని నడిచింది. నడిచింది. ఆవిడ సాగిపోయా ఏంటి? చెయ్య ఇది మా ఊరమ్మా. ఆ. రొమ్ములు పగిలిపోతాయి. పనులే అవన్నీ ఎందుకో. పని నీ పేరు చెప్పవా? నా పేరు నీ పేరు నీ పేరు చిన్ని. ఏంటి? అంటే నీకు ఎన్ని సంవత్సరాలు అంటాను? ఓయ్ ఆ. నాకు ఆ. అబ్బా నాకు అబ్బా, నాకు అట. ఒరేయ్ ఆ. నాకు 16. అవునమ్మా, నేతింటే పట్నా కొన్నావు 16. ఒరేయ్! ఏయ్! ఉరకరేయ్! పిచ్చెత్తులు. అప్పటి పట్ట అప్పటి రావునట. మా మామిది రావాలని నాకు తెలుసు. ఆ పట్నం కొన్నావు నువ్వు. ఏయ్! ఏయ్! ఒరేయ్ కేకలు. నాతో పట్టుకోకు. ఆ. డమ్ములు పగిలిపోతాయి. ఏయ్! నువ్వెంత నా పంచి మీద అంచు, ఒరేయ్! నా బెండకాయల తెమడ, ఏయ్! నా చేపల ముళ్ళు, ఏయ్! నా సొక్కల దారుమం, నా ప్యాంట్లో చిప్పు. జిప్పే. ఒరేయ్ నువ్వు ఎంతరా ఆ. నా లంగ మీద అంచు. ఓయ్! ఏటమ్మా తిప్పలాడు మా అప్పని చూడు తీరు మా బాగుంది. ఏయ్! నువ్వు అనగా అంత ఆశకొట్టానా గోడ పేడ కడగా. ఒరేయ్ ఎత్తు కొడితే ఏట్లా పడతావు. బేబీ ఎర్ర కుక్క. బేబీ కుక్క. ముందే జాగ్రత్త పడిపోను. ఎందుకంటే రాత్రి అయింది ఓ మరి దరిద్రుడా. ఆ. రాత్రే కదా నీకోసం ముడుకు వాసిపోయింది. అందుకే జాగ్రత్త కొద్ది పడిపోను. దూరంగా ఉండరా. ఏమి? సరే గాని ఆ. కుక్క బేబీ ఏంటి? నాకు అర్థం ఏయ్! ఒరేయ్ కేకలు. నాతో పట్టుకోకు. ఆ. డమ్ములు పగిలిపోతాయి. ఏయ్! నువ్వెంత నా పంచి మీద అంచు, ఒరేయ్! నా బెండకాయల తెమడ, ఏయ్! నా చేపల ముళ్ళు, ఏయ్! నా సొక్కల దారుమం, నా ప్యాంట్లో చిప్పు. జిప్పే. ఒరేయ్ నువ్వు ఎంతరా ఆ. నా లంగ మీద అంచు. ఓయ్! ఏటమ్మా తిప్పలాడు మా అప్పని చూడు తీరు మా బాగుంది. ఏయ్! నువ్వు అనగా అంత ఆశకొట్టానా గోడ పేడ కడగా. ఒరేయ్ ఎత్తు కొడితే ఏట్లా పడతావు. బేబీ ఎర్ర కుక్క. బేబీ కుక్క. ముందే జాగ్రత్త పడిపోను. ఎందుకంటే రాత్రి అయింది ఓ మరి దరిద్రుడా. ఆ. రాత్రే కదా నీకోసం ముడుకు వాసిపోయింది. అందుకే జాగ్రత్త కొద్ది పడిపోను. దూరంగా ఉండరా. ఏమి? సరే గాని ఆ. కుక్క బేబీ ఏంటి? నాకు అవును. అర్థం కాదు కానీ. కుక్క బేబీ బేబీ ఒరేయ్, రెండు అంటే ఏంట్రా? ఎందుకు రెండు ఉండవు? ఎలా? తెలియదేటి తెలీదు. కుక్కరికో ఆ. 10 మంది కొరవాళ్ళు అడిగి మీద కూర్చొని 10 మంది సరే కుర్రవాళ్ళు అరుగు మీద కూర్చునే సరే ధైర్యంగా ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి అందులో మూతి కుక్కిసింది కుక్క. ఎందులోనా? తెప్ప తెప్పలతో అన్నం కదా? అన్నం ఉంటే మూతి కుక్కింది కుక్క. కుక్క. మరి బేబ్ అంటే బేపడి 2 అక్షరాలు. ఎలా? బే పి. బే అంటే బేజారి, బేజారి. పి అంటే పిల్లల కోసం ప్రాకులాడు. పిల్లల కోసం ప్రాకులాడేది. పిల్లల కోసం ప్రాకులాడు ఆడదాం ఆడుతురా? అందుకే ఇవిడ బేపోడు కుక్క. ఓహో ఒరేయ్ ఈ డౌట్ నీకు ఎందుకు వచ్చిందిరా? నేను కుక్కని పెంచుతాను కనుక. అది కుక్కని పెంచావన్నమాట. అమ్మాయి ఉమ్. నేను కుక్కని పెంచుతాను. ఆ. చాలా మంచి కుక్క. చాలా మంచి కుక్క. అయితే ఆ. నేను ఏ ఊరు వెళ్తా ఆ ఊరు వచ్చద్ది కుక్క ఆ ఊరు వచ్చేస్తుంది. కుక్క. ఆ. అటువంటి కుక్కని పెంచాను. పెంచావు. మొన్న మా తాతగారి ఇంటికి వెళ్ళాను. వచ్చిందా? నా తోడ మా కుక్క ఆ, వచ్చింది. మా తాతగారు బేపుని పెంచుతాను. బేబీని పెంచారు. అమ్మాయి ఆ. మా తాతగారు బేపు కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మా తాత- బేబ్ అంటే ఆడది. ఆ. కుక్క అంటే మగది. మగది. నువ్వు అయితే కుక్కని పట్టుకుని వెళ్ళావు. మా తాతగారు బేపుని పెంచుతాను. ఆ. ఆ బేపు మా కుక్కని చూసి అంటుంది, చూసి అంటే ఏంటి? బాగున్నావా పలకరించిందా? పలకరించింది. అబ్బా మా కుక్క అంటుంది ఆ. ఆ, 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 ఆ. కుక్కేమన్నది? బాగున్నా అంటుంది. బాగున్నదా? అయితే అదే better. ఆ. అమ్మాయి మా తాతగారి బేపు చాలా అందంగా ఉంటది. చాలా అందంగా ఉంటుంది. మా కుక్క కూడా చాలా అందంగా కుక్క ఉంటది. కూడా బాగుంటుంది. మా తాతగారి బేపుని మా కుక్క చూసి చూసి మనసు పడ్డది. మనసు అంటే లవ్ చేస్తుంది. లవ్ చేస్తుంది. ఆ. మా కుక్క వెళ్ళి అంటుంది, ఆ. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. దరిద్రుడా. ఏ నీ జబ్బురా? జబ్బు కాదు. ఆ. మా కుక్కెళ్ళి మా తాతగారు బేపుని బతిమాలుతుంది. బ్రతిమాలుతుందా? ఆ. దేనికి? నీ దయ మరి దయ? దయాలప్పుడు కలిసింది ఏంటి మరి? ఎందుకు కరిసేస్తుంది? మరి కలిసేది అంటే దయ అంటే ఏంట్రా? నీ దయ. నీ దయ? నేను మీ ఊరు వచ్చాను. నేను మీ ఊరు వచ్చాను. మా ఊర్లో బోల్డ్ బేపులు ఉన్నాయి. ఉన్నాయి. నాకు ఎంతవరకు ఏ బేపు ఇష్టపడలేదు. చేదులేండి అక్కడికి వెళ్తాను. ఏ బేపు ఇష్టపడలేదు. ఆ. నేను చూసాను. నిన్ను చూశాను. నా మనసు నా మనసు అదొకలాగా అయిపోతుంది. మన దయ్యాన్ని మన బతిమాలుతుంది. దయ్యాన్ని బ్రతిమాలుతుంది. మా కుక్క ఆ. మా తాతగారు బేపు అంటుంది, ఆ. అంటే ఏంటి? ఎవడు నువ్వు? ఎవడో నువ్వు? పోతావా పోవా? పోతావా పోవా? మా ఊర్లో బోల్డ్ కుక్కలు ఉన్నాయి. ఒరే నాయన నీకు దండవరా దరిద్రుడా. నేనే- నాతో ఎందుకు ఆడుకుంటాను మెల్లగా? నేను ఎంతవరకు ఏ కుక్క మనసు ఇవ్వలేదు. ఓహో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడి నుండి వచ్చావు? ఇవాళ నన్ను అడుగుతావా? ఏంటి? ఏదో ఒకటి. పోతావా పోవా అని మా తాత ఏదో ఒకటి ఏంట్రా?
అంటే ఏదో అంటే ఒకటి ప్రేమిస్తుంది ప్రేమిస్తుంది. అది ఏదో మా రామచంద్ర వచ్చినాడు చెప్పురా. పోన్లే పోతా పవన్ అంటాను. ఆ, ఏదంటే మాత్రం మా తాతగారి బేబ్ బాగుంది కనుక బాగుంది కనుక ఒక్క ఇడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టడం మా లేదు. తాతగారి బేబ్ ఎటెళ్తుంటే వెళ్తుంది. ఏ ఈదులు వెళ్తే 5 ఆ వీధిలో వెళ్తుంది. అమ్మాయి ఆ. ఇంకా మా కుక్కెళ్ళి అంటుంది. ఉమ్. ఓ ఓ ఓ ఓ. అంటే ఏంటి ఇలా తోక ఊపింది. తాకు ఊపుతుంది మా బేబీ కుక్క మా కుక్కల తోక ఊపుతాడికి ఆ. మా తాతగారి బేబ్ బెండ్ అయింది. బెండ్ అయింది అంటే అమ్మాయి. లైన్ లోకి వచ్చేసింది. మా తాతగారి బేపి ఆ. మా కుక్క కుక్క ఈ రెండు రెండు ఒకటైపోయాయి. నువ్వేమనుకోనంటే ఏమనుకోను నువ్వు గానీ అమ్మాయి గాని ఆ. ఇద్దరిలోకి ఎవరో ఒకరు కుక్కనగా నటించండి. ఒరే దరిద్రుడా. బేపినాగా మేము ఆడపిల్లలు రా ఆ. కుక్కలాగుండు బేపులాగుండు నక్కలాగుండు అంటే మేము ఉండము. ఏమి నీకు కావాలంటే ఆ. అన్నేం తెచ్చుకో. ఈడా సాదులు దెబ్బలాడుకుని థియేటర్ రాలుతుంది. బూడిదా ఆ బూడిద మిగులుతుంది. ఒరే ఒరే మీ అయితే ఇద్దరు- ఆడపిల్లలు మేము ఉండాలా? మీ ఇద్దరికి ఎవరో ఒకరు ఏ టైప్ ఉట్టాడు ఉట్టక్కలేదు. డబ్బులేదే వద్దు నోరు మూసుకొని. నువ్వు బాకరమాట ఒరేయ్! కాంట్రాక్టర్ నన్ను ఆపొద్దు. కాంట్రాక్టర్ నన్ను ఆపొద్దు, నన్ను ఆపొద్దు. ఆపుడు. సరే గాని ఆ. నేను బోకర్ని కదరా ఆ. పెద్ద కాంట్రాక్టర్ ని. అవునవును. నీకు ఎవరు కావాలని బుక్ చేస్తాను. లాలు కావాలన్నా ఎవరు 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 కాదే ఇంకా డాన్స్ సంబలు ఉన్నారు కదా ఆ, వాళ్ళకి నేను బుక్ చేయను. వాళ్ళకి చేయొద్దు ఆల్టోకి అప్పని బుక్ చేసుకోవద్దు. అప్పనికి అలా అప్పనికి చూసుకుంటాడులే. ఆయన నువ్వే చూసుకోవే. ఆ, సరే గాని ఆ. నీకు చెల్లి పంపిస్తాను. ఆ. చెల్లి నువ్వు వాళ్ళ- రేపులా కుక్కలా నటించు. అలా డబ్బులు కట్టిందిలే జెండ ఎల్లండ వాడే అంటే లబ్బు లబ్బు లబ్బులే అకేలంటే అయ్యంటే ఎస్సంటే బాగున్నావా? చాలా బాగున్నానండి. ఆ అమ్మాయి పంపించిందే. గురువు గారా ఆ. నమస్కారం అండి. చూడు చూడు ఏయ్, ఏయ్, సి, సి, నువ్వు చూడలేదా ఆడు మొత్తం గౌన్ ఎత్తేసాడు. గౌరత్రి కాదమ్మా కాలమై ఉంది కదా పాదాలు కనిపించలే. పాదాలు కనిపించలేదు. దరిద్రుడా నేను అడిగా తప్పు నువ్వు గౌనాలు గుంచిన పాదాలు కనిపిస్తున్నాయిరా. కనబడతారు అయితే ఎంత ఆశ్చర్యపోయినా. ఓయ్! నువ్వు వాడి పక్క 5 నిమిషాలు బేపిలా నటించు. ఎవరు పక్క వీడి పక్కే. ఈడు పక్క ఆ. ఈ పక్క ఆ, ఎక్కడ వచ్చాడు ఎక్కడ? ఇక్కడ ఎక్కడ పాదం చూసేస్తావా? ఓ, గొప్ప పాదము వెనక్కి మరి నీ పాదం కదా పేదమా అవునులే. బాగానే ఉంది. నేను నటించనండి. నటించవా? ఏయ్, ఆ. ఇటువంతా వీక్. లేదా? అదే నర్సనపేట కుర్రవాళ్ళు అయితే స్వామి రంగా అయిపోద్ది. నర్సరీపేట కుర్రవారు అయితే ఆ. అని చెట్లు ఏదికి? పడ్డాక ఏయ్, మళ్ళీ బాగా అమ్మాయి మా ఊరంటే ఎలా ఉంటదిరా? ఓ అమ్మ ఊరు కోసం అలా చెప్పుకుంటారు అమ్మ. ఓ ఒరిజినల్ ఏటి అవి ఏయ్, చెప్. ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ పనులు మొన్న కొన్నాను. ఏ కొట్లు కొన్నావు? ఆ కొట్లే. ఆ కొట్లు పన్ను అందుకనే ఆ. నువ్వు మా తాతగారి బేపు అనుకో, ఓకే నేను మా కుక్కను అనుకో. ఓకే. అయితే మా తాతగారి బేపి బేబీ, మా కుక్క నీ కుక్క ఇలా ఇలా అనుకుంటూ మా తాతగారి బేపు అటు తిరిగిపోయారు. తిరిగిపోయింది. మరి బేపు వెనకెట్టినప్పుడు కుక్క కూరుకుంటుంది ఏంటి ఏం చేస్తది? అప్పన్న దాని పని దాన్ని చేయదా? మామి దానికి వెళ్ళిపోదు కదా పరిగెత్తే మామయ్య ఏడు చేస్తుంది. మా మామి బాగా తెలుసురా. అమ్మ, మంచి బేపడి ఎరగెట్టిందే ఆ, పెట్టింది. మా కుక్కలు ఎలాగలగా కానీ పువ్వులు అండేస్తావు. మా కుక్క ఎలాగలగా ఇటు ఎరగెట్టి తిరిగిపోయింది. మా తాతగారి బేపడి అమ్మాయి ఓయ్. ఈ కుక్క బేపిన బాధపడతారు పడుతున్నాయి. పాపిస్తాడు లేడా ఎవరు? లే కదా పద్దుకుమాలుడు మా అన్నయ్య. తిండి గుడ్లు బుగ్గు పోసిన ఒరేయ్, ఆడు తెండు. తెండోడు. ఆరింక అప్పలాడు కొడుకో తెలుసు మాకు. ఆ. ఆడు తెండు. ఆ. నీకు తెండోడు. ఆ. అది ఎక్కడు ఆ. ఎక్కనేవాడు. ఈ రెండులో బాధపడతారు పడుతున్నాయి. సరైన కర్రముకు పట్టుకుని వచ్చి పట్టుకొని ఈ రెండింటి పడేలు కొట్టి కొట్టాడు. మా కుక్క కై 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 అని మా ఊరు వెళ్ళిపోయా. ఓయ్, మరి బేబీ బేపు సూరు అనుకుని అక్కడ పడుకుడిపోయింది. ఏమి మరి అదరికి అవ్వలేదట ఏం అవ్వలేదు. పోయినము భోజనమా? కొన్ని అమ్మాయి గారు రాలిపోతే మరి. కొన్ని అమ్మాయి గారు ఏమనుకోవద్దు. నీకేమైనా జానపదాలు వచ్చా? అన్నయ్య ఓ సరిపోయిందండి అన్నయ్య సరిపోయా ఏమి అంటే ఏరా నువ్వు అన్నయ్యవేనా? అన్ననే అన్నయ్యవే. నీకు అన్ననే అవును. ఆవిడకి అన్ననే అన్నయ్యవే. అన్ననే
అన్నయ్య అన్నయ్య నా నేర్పించువా. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా